హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు, కానీ అర్థం చేసుకోని వారి కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో దిగజారిపోతున్న వాళ్ళలా కనిపిస్తాం. మనసు కూడా చాలా విచిత్రమైనది. సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళనైనా మర్చిపోతుందేమో, కానీ బాధను కలిగించిన వారిని మాత్రం ఎన్నటికీ మరువదు. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరేసినా బతికి మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే కష్టపడే తత్వం గలవారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. మౌనంగా ఉన్నవారి మనసు అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. కొన్ని ప్రశ్నలకు సమాధానం, కొన్ని సమస్యలకు పరిష్కారం మౌనంలో దాగి ఉంటుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. పాపపుణ్యాలు అంటే ఏంటో నాకు తెలియదు. నేను నమ్మింది ఒక్కటే, మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం. ఒకరి సంతోషానికి మనం కారణమైతే అదే పుణ్యం. సముద్రం, మనసు రెండూ ఒకటే. పైకి ఎంతో గంభీరంగా కనిపించినా లోపల ఎన్నో అలజడులు, ఎన్నో ఆటుపోట్లు. సంపద కలిగిన వాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే. అదే లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు. అవసరాన్ని బట్టి మాట్లాడేవాళ్ళు, ఆపదను బట్టి దగ్గరయ్యే వాళ్ళు, మన పరిస్థితిని బట్టి చుట్టరికం కలుపుకునే వాళ్ళు ఎప్పటికీ మనకి పనికి రారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.